ఇద్దరు స్త్రీలను చూపిస్తాను, ఇక్కడ నిలబడండి, కెమెరా చూపిస్తున్నాను వాళ్ళ ముందు. వీరితో పాటు ఇంకో తల్లి కూడా ఉంది. వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వారికి బాధ్యతలు ఉన్నాయి. వారేం పని పాట లేనోళ్ళు కాదు, వాళ్ళకి ఇల్లు సంసారాలు ఉన్నాయి. ఒక పక్క వాళ్ళ బాధ్యతలు చక్కబెట్టుకుంటానే, తమ బాధ్యతలు నెరవేర్చుకుంటానే దేవుని కొరకు అప్పటి నుంచి ఇప్పటి దాకా, నా సేవ ఆరంభంలో దేవుడు వారిని నాకు అనుగ్రహించాడు. అప్పటి నుంచి ఇప్పటి దాకా వారు నాకు తెలిసి నా అంచనా ప్రకారం 1600 కంటే ఎక్కువ ఆత్మని క్రీస్తు కొరకు సంపాదించారు. ఇంకా పెంచే ఎన్నో గ్రామాలు, ప్రాంతాలు తిరిగి క్రీస్తు సువార్తను ప్రకటించి, వాళ్ళు వెళ్ళి ప్రకటించిన ప్రదేశాల్లో కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు చర్చికి వస్తున్నామంటే వస్తున్నాం, ఏదో భక్తి చేస్తున్నామంటే చేస్తున్నాం కాదండి. శేషం ఉండాలా, ఏముండాలా? పరిచర్య శేషం ఉండాలా. ఏం చేసావు నువ్వు దేవుని కోసం అంటే ఇది చేశాను. వాళ్ళకి సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు బోల్డన్ని ఉన్నాయి. కానీ అవేవి దేవుని పని చేయకుండా, దేవుని చిత్తం నెరవేర్చకుండా వాళ్ళని ఆపలేదు. వారు ఈ రోజుకి ప్రకటిస్తానే ఉన్నారు, పరిగెత్తుతానే ఉన్నారు దేవుని పనిలో. గుర్తించండి. ఎందుకంటే వాళ్ళని హెచ్చించడానికో లేదా ముఖస్తుతి చేయడానికో భజన చేయడానికో చెప్పలా. జస్ట్ ఉన్న స్త్రీలకి పురుషులకి ఒక ప్రోత్సాహంగా, ఒక ఆలోచన కల్పించడానికి ఈ విషయాలను మీకు అందించాను. సువార్తను ప్రకటించడం ఏమనుకున్నారు? పలానా తండ్రి సన్నిధిలో అద్భుతమైన సువార్త బోధ, పలానా తండ్రి సన్నిధిలో అబ్బో ఆహా ఓహో, పలానా తండ్రి సన్నిధి ఆహా ఓహో, పలానా సాలేమన్న ఆహా ఓహో, ఆహా ఓహో, ఆహా ఓహో. వాళ్ళు ప్రకటించేది ఏమనుకున్నారు? తండ్రి సన్నిధిలో ఏం జరుగుతుందో అక్కడ చెప్పారు. ఇలా ప్రతి ప్రాంతానికి వెళ్ళి కొంతమందిని లాక్కుని ఇక్కడ తీసుకొస్తారు. 1600 మందిని సంపాదించారట ముగ్గురు స్త్రీలు. 1600 ఆత్మలు సంపాదించిన వీరు అక్కడే ఎందుకున్నారు? వారు కూడా సంఘాలు విస్తరింపజేసే సంఘంలో ఉండి వారు కూడా పరిచయం చేయొచ్చు కదా. ఇక్కడే ఎందుకున్నారంటే ఆ 1600 ఆత్మలను ఈయన సంఘానికి నడిపించారు. వాళ్ళు తండ్రి సన్నిధికి నడిపిస్తారు. ఇంకా మీరు వీళ్ళలాగే అనేక మందిని ఇక్కడికి రప్పించాలి. వీళ్ళు ఎందుకు చూపించాడట ఆయన? ముఖస్తుతి చేయడానికో పొగడడానికో కాదు, అనేకులకు ప్రేరణ ఇవ్వడానికి. అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఎలాగైతే అనేక మందిని మన సంఘానికి లాక్కొచ్చారో మీరు కూడా అలా బృందాలుగా ఏర్పడి అనేకులను రప్పించండి. ఇది మీరు కూడా ఊర్ల మీద పడి అనేక సంఘాలను దోచుకుని తెచ్చేయండి ఇక్కడికి ఆత్మల్ని. ఎక్కడ 1600 మంది ఎక్కడ వారాలు అన్యజనుల నుంచి రక్షింపబడిన వారా? ఆ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో ఆడవాళ్ళందరూ ఊరి మీద పడి అనేక సంఘాల్లో ఉన్న ఆత్మలను దోచుకుంటూ ఎలా వచ్చేసారు నాయన తండ్రి సన్నిధికి? 100 మంది వచ్చిన ఆ 100 మంది చిలకలూరుపేట, నరసరావుపేట, చీరాల, ఇంకా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎన్నో పల్లెటూర్లలో ఉన్న సేవకులు ఏడుస్తున్నారయ్యా. సాలేమిరాజు గారు